మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ కండువా వాడుతూనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది? పైసలు అంటే బడ్జెట్ బడ్జెట్ పెట్టంగానే ఢిల్లీ బడ్జెట్ లా అమరావతికి ప్యాకేజ్, విశాఖ ఉక్కుకు ప్యాకేజ్, విశాఖపట్నంకు అదేందో రైల్వే జోన్. ఎందుకు వస్తున్నాయి పైసలు? అంటే ఒక రీజనల్ పార్టీ బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచొచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది? 8 కాంగ్రెస్, 8 బీజేపీ. 8+8 16 ఎక్కలేదు, గుండు 0 రూపాయి ఎత్తలేదు. అందుకే బీఆర్ఎస్ ఉండాలి. జాతీయ పార్టీని కాదు, ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉండగా రైతుల కోసం ఆలోచించండి, మహిళల కోసం ఆలోచించండి, దళితుల కోసం ఆలోచించండు, బీసీల కోసం ఆలోచించండు. కానీ కాంగ్రెస్ ఏంటంటే ఢిల్లీకి మూటలు మోసుంటేనే బిజీ ఉంటుంది. ఇలా కర్ణాటక పోయిందట ముఖ్యమంత్రి, ఆడ ఎంతసేపు ఆడ హైకమాండ్ పోయినా ఖార్గే గారు కర్ణాటక ఉంటే ఆడిపోడు, కేరళకు ప్రియాంక గాంధీ పోతే ఆడిపోకుడు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటే ఆడిపోకుడు. ఈయన కేరళకు, ఢిల్లీకి, కర్ణాటకకు ఈయననే బిజీ ఉన్నాడు. ఏడ తెలంగాణ గురించి పట్టించుకుంటాడు? పోయినప్పుడల్లా లెక్క చెప్పాలి, మూటలప్ప చెప్పాలి, బీహార్ ఎన్నికలకు పంపాలే. ఇది తప్ప ఏమైనా ఉండదా? అంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కువైపోయింది తెలంగాణలో. అందువల్ల మనం ఆలోచించండి. మన బీఆర్ఎస్, మన కేసీఆర్ ను ఇలా అందరూ యాడ్ చేసుకుంటున్నారు. ఇలా ఊళ్ళలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి, మూలకు పడ్డాయి. గా చెత్త బండ్లల్లా డీజిల్ వేయడానికి కూడా పైసలు లేవు. ట్రాక్టర్లను కనీసం సర్వీసింగ్ చేసే దిక్కు లేదు. అరే కేసీఆర్ గారు ఉండగా ఊరూరికి ట్రాక్టర్ కొన్నాడు, ట్రాలీ కొన్నాడు, ట్యాంకర్ కొన్నాడు, ఫ్రంట్ ప్లేట్ కొన్నాడు, డంప్ యార్డ్ కట్టిండు, వైకుంఠ డామం కట్టిండు, నర్సరీ పెట్టిండు. అరే దసరా పండుగ వస్తే బుగ్గలన్నీ వేసినారు. సర్పంచ్ల బిల్లులు రాకపోయి పంచాయతీ సెక్రటరీలు అప్పుడే పాలైపోయింది. సగం ఊర్లలో బుగ్గలు కూడా వెళ్తారు, బతుకమ్మ పండుగ గడ్డి కూడా చెక్కలే, రూపాయి లేకుండా అయిపోయింది. నేను అనేది ఒక్కటే, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి ఎట్లా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వస్తలేవట్లా. ఆలోచన చేయండి. ఈడ కమిషన్ రాదు కదా, బుగ్గలెత్తే గడ్డి చెప్తే కమిషన్ రాదు కదా, చెత్తెత్తితే కమిషన్ రాదు కదా. రేవంత్ రెడ్డి ఆలోచన అంత వేరే ఉంటుంది. ఇవి ఆలోచించండి. ప్రజలను